హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి అయితే చాలా సినిమాలు రెడీకి రిలీజ్ కి సిద్ధంగా అయితే ఉన్నాయి. అందులో మనం మహేష్ బాబు గారి గుంటూరు కారం, నా సామి రంగ, ఆ, రవితేజ గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా, అలాగే వీటన్నిటితో పాటు ప్రశాంత్ వర్మ గారి హనుమాన్ సినిమా కూడా వస్తుంది. అయితే ఇన్ని సినిమాల నేపథ్యంలో కొన్ని సినిమాల్ని వెనక్కి తగ్గమని ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం చూసాం రీసెంట్ గా దిల్ రాజు గారు. అయితే ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ గారు చెప్తూ ఈ సినిమాని వెనక్కి తీసుకోమని, తనకు బెదిరింపులు వచ్చాయని, బ్లాక్మెయిల్ చేశారని, అయినా కూడా ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నామని చెప్పడం చూస్తున్నాం. మరి ఎవరు బెదిరించి ఉండాలి, మరి హనుమాన్ పరిస్థితి ఏంటి? సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, హనుమాన్ సినిమా మరి సంక్రాంతి రిలీజ్ కాబోతుంది ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్ లో. ఆయన రీసెంట్ ఒక ఇంటర్వ్యూలు చెప్తున్నారు, అంటే ఈ సినిమాని వెనక్కి తగ్గమని, కాస్త డిలేగా రిలీజ్ చేయమని చెప్పేసి బెదిరింపులు వచ్చాయని, బ్లాక్మెయిల్ కూడా చేశారని చెప్పడం చూస్తున్నాం. మరి ఏంటి సార్ అసలు మీ ఒపీనియన్? దీంట్లో నార్మల్ ఇది. ఇప్పుడు సంక్రాంతి అనేది అందరు హీరోలు వాళ్ళ సినిమాలు చేయాలని కోరుకునే సీజన్. ఆ సీజన్ లో 4 సినిమాలకు ఉంటుంది. అన్ని సినిమాలు చేస్తే ఏ సినిమాకి ప్రయోజనం లేకుండా పోతే ఇండస్ట్రీకి నష్టం, ఇండస్ట్రీకి లాస్ తప్పితే మంచిది ఇండస్ట్రీకి మంచిది కాదు. కనుక నార్మల్ గా సినిమాలని మీ సినిమా 26 చేసుకోండి, లేదా ఫిబ్రవరి 1st వీక్ చేసుకోండి. బాగున్న సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఒకటే. సంక్రాంతిలో రిలీజ్ అయినంత మాత్రాన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవుతారు లేవు కదా. సంక్రాంతిలో ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. పోయినసారి కూడా ధమాకా అయింది, మిగతా ఏమైంది. కనుక అవన్నీ ఒక ఏదో సంక్రాంతి ఫెస్టివల్ ఆ 3 రోజులు, అలా 3 రోజుల బదులు శుక్రవారం శని ఆదివారం బదులు ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా కలిసి వస్తాయి. దానికోసం ఆశపడ్డ తప్పదే సినిమా బాగున్న సినిమా ఎప్పుడైనా అవుతుంది. కనుక ప్రశాంత్ సినిమా హీరో లేని సినిమా కనుక, ఓన్లీ టెక్నికల్ సినిమా, హీరో లేని సినిమా. మరి గుంటూరు గారం కానీ ఇంకోటి కానీ హీరోల సినిమాలు, వెంకటేష్ అందరు హీరోల సినిమాలు ఉన్నాయి కనుక అడిగి ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. అడిగితే ఒక ప్రొడ్యూసర్గా, ఒక దిల్ రాజు ప్రెసిడెంట్గా నేను మన ఇండస్ట్రీని మనం అన్ని ఒకేసారి పడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏ సినిమాకి ప్రయోజనం లేకుండా చేసుకోకూడదు. అది నార్మల్, అది పద్ధతి కూడా, దాంట్లో తప్పేం లేదు. కథ తప్పుది. బెదిరించటాలు అనేది మరి ఎవరు బెదిరించారు ఏంటి చెప్పలేదు, కానీ బెదిరిస్తున్నారు అన్నారు. బెదిరించటం అంటే నువ్వు పోస్ట్ పోన్ చేసుకో, పరిస్థితులు బాగోవా అని అంటే అది నీ పరిస్థితి బాగోలేదన్నా, ఇండస్ట్రీ పరిస్థితి బాగోలేదు చెప్పారా? బెదిరించాలని నేను అనుకోను. బెదిరించడం ఎవరు బెదిరిస్తారు? బెదిరించడానికి ఎవరు బెదిరించగలరు? థియేటర్లు ఇవ్వాలి. ఇప్పుడు హనుమాన్కి థియేటర్లు కావాలంటే మళ్ళీ దిల్ రాజే కావాలిగా, మళ్ళీ సురేష్ బాబు కావాలి కదా, మళ్ళీ అరవిందే కావాలి కదా. వాళ్ళ సినిమాలు ఉన్నప్పుడు, వాళ్ళ సినిమాలు రిలీజ్ ఉన్నప్పుడు మరి థియేటర్ల కోసం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు హనుమాన్ అన్ని థియేటర్లు తను రెంట్ కట్టి రిలీజ్ చేసుకోలేడుగా, అన్ని థియేటర్లు తనే రిలీజ్ చేసుకోలేడుగా. ఎగ్జిబిటర్స్ ఇవ్వాలంటే వీళ్ళ చేతుల్లోనే 80% థియేటర్లోనే. కనుక రిక్వెస్ట్ కొంచెం గట్టిగా రిక్వెస్ట్ చేశాడు, వద్దునైనా నువ్వు చెప్పే మాట నువ్వు పద్ధతి కాదు ఇది. పెద్ద సినిమాలు అన్ని హీరోల సినిమా, నీది పెద్ద సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా రిలీజ్ అయినా తెలుస్తుంది. కాకపోతే హీరో లేని సినిమా కనుక ఓపెనింగ్స్ ఎక్కువ వచ్చే సినిమాకి ప్రిఫరెన్స్ ఇద్దాం. పండగప్పుడు హీరోల సినిమాలకు ఉంటాయి కదా, పెద్ద హీరోల సినిమాలకి కాస్ట్లీ పెట్టే సినిమాలు అవి సేఫ్ అవ్వాలి. ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి ఎక్కువ ఖర్చు పెట్టి తీసిన సినిమాలు సేఫ్ అయితేనే ఇండస్ట్రీకి సేఫ్. అవి నష్టపోతే ఇండస్ట్రీ నష్టపోతుంది. కనుక ఆ పద్ధతిలో అడుగుండొచ్చు. దిల్ రాజు యాజ్ అ రెస్పాన్సిబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఛాంబర్గా ఇండస్ట్రీ సేఫ్ కోరి అడిగి ఉండొచ్చు. అడగటమో ఇతనికి అది ఏదో బెదిరించాలి, అది ఉన్న అనవసరం పబ్లిసిటీ కోసం చేసుకుంటున్న స్టంట్ ఏమో అనిపిస్తుంది నాకు. ప్రశాంత్ వర్మ పబ్లిసిటీ కోసం ఒక మాట బెదిరిస్తున్నారు, గట్టిగా చెప్పుంటారు. అది గట్టిగా చెప్పడంలో ఏముంది? దిల్ రాజు గట్టిగా యాజ్ అ ప్రెసిడెంట్ చెప్పుండొచ్చు, కరెక్ట్ కాదు, చెయ్యొద్దు, చేస్తే బాగోదు, పరిస్థితులు బాగుండవు అని చెప్పుండొచ్చు. దాంట్లో తప్పే ఉంది. చెప్పడంలో మంచిగా చెప్తారు, గట్టిగా చెప్తారు. వినకపోతే ఒకసారి చెప్పినప్పుడు సరే చూద్దామండి అంటే ఓకే, లేదు నేను చేయను చేస్తాను అంటే అప్పుడు గట్టిగానే మాట్లాడతారు కదా. అది ఇండస్ట్రీ కోసం మాట్లాడేది, ఒకళ్ళ కోసం కాదు కదా. ఇండస్ట్రీలో ఉన్నాయి సినిమాలు కనపడుతున్నాయి కదా, పెద్ద సినిమాలు. ఆ సినిమాలు అంత కాస్ట్లీ సినిమా, కాస్ట్ పెట్టి తీసే సినిమాలకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఇవ్వటం తప్పదు. ఎందుకంటే ఆ సినిమాలు దెబ్బతింటే
నష్టపోయేది ఎవరు? ఇండస్ట్రీ నష్టపోతుంది. కనుక ఇండస్ట్రీ బాగుండటం కోసమే సమన్వయపరుచుకుని ఏ సినిమాల ముందు ఏ సినిమా వెనక ఏ సినిమా అయినా బాగున్న సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఫిబ్రవరి 2 శంకరాభరణం రిలీజ్ అయింది, సూపర్ హిట్. ఈ సంక్రాంతికి రిలీజ్ చేయలేదు. అట్లా సినిమా బాగుండాలి కానీ, బాగుంటే ఆడద్దు కానీ ఉన్న ఈ రిలీజ్ని బట్టి, సంక్రాంతి రిలీజ్ బట్టి చెత్త సినిమా సూపర్ హిట్ అవ్వదు కదా. అది ప్రశాంత్ వర్మ అనవసరంగా దాన్ని ఇష్యూ చేసుకుంటున్నాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నార్మల్, ఇది పద్ధతి, తప్పులేదు. ఓ సినిమాని, ఈ సినిమాలు ఉన్నాయి కనుక ఇది జనవరి నెలాఖరికి వేసుకో, లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వేసుకో, లేదా 4 రోజుల తర్వాత వేసుకో అని చెప్పడంలో తప్పు లేదు. అన్నీ ఒకేసారి పడితే ఆడియన్స్ కూడా ఏ సినిమా చూస్తారు? ఏ సినిమాలు అన్ని చెల్లచెదరైపోయి ఏ సినిమాను ప్రయోజనం లేకుండా పోతాయి. అలా పోతే నష్టపోయేది ఎవరు? ఇండస్ట్రీ నష్టపోతుంది. నువ్వు నేను అని కాదు కదా, ఇండివిజువల్స్ కాదు, టోటల్ ఇండస్ట్రీ. ఆ డబ్బు రాబడి రొటేషనే కదా. సినిమా రిలీజ్ అవటం, ఆ డబ్బులు రావడం, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూట్, మళ్ళీ ఆ డబ్బు మళ్ళీ ఇండస్ట్రీలోకి వస్తుంది. సో ఆ రొటేషన్ ఆగిపోతుంది ఒకసారి పెద్ద సినిమాలు దెబ్బతింది. ఆ దెబ్బతినకూడదని బాధ్యతగా చెప్పుండొచ్చు ఆయన. దాన్ని వినకపోతే ఇంకొంచెం గట్టిగా చెప్పుండొచ్చు. దానికి ఎవరో బెదిరిస్తున్నారు. బెదిరించేది ఎవరు బెదిరిస్తారు? ఫ్యాన్స్ బెదిరిస్తారు. ఊరిని కొంచెం ఎక్స్ట్రా అనవసరంగా దాన్ని అధికం చేసుకుని చెప్పడం అనిపిస్తుంది. ఓకే, అంటే ఎందుకు ప్రశాంత్ వర్మ గారు అట్లా పట్టుబట్టి సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నట్టే వెనక్కి ఎందుకు తగ్గట్లేదు? పరిస్థితి చూస్తున్నారు, చాలా సినిమాలు వస్తున్నాయి. మరి దిల్ రాజు గారు కూడా చెప్పడం అంటే అతని సినిమా మీద పెద్ద కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, తప్పులేదు. కాన్ఫిడెన్స్ ఉండి అంటే పెద్ద సినిమాల మీద రిలీజ్ చేసి కొడితే, హిట్ కొడితే పెద్ద పేరు వస్తుంది కదా. సో అలాంటి ఒక తాపత్రయం. ఈ పెద్ద సినిమాల మధ్య నిలబడి హిట్ కొట్టానంటే తన మీద కాన్ఫిడెన్స్. ఆ సినిమా చాలా టెక్నికల్గా తీశాను, చాలా కష్టపడి తీశాను కనుక అది. అంతకుముందు 2 సినిమాలు కూడా మరి సక్సెస్ఫుల్ చేయించుకున్నాడు. జాంబిరెడ్డి, నేను యాక్ట్ చేశాను కూడా. సో జాంబిరెడ్డి, అంతకుముందు సినిమా రాజశేఖర్ తో 2 కూడా కలిసి హిట్ కొట్టాడు. సో తన మీద తన కాన్ఫిడెన్స్ కూడా, ఈ సినిమా కూడా హిట్ కొడతాను. ఆ హిట్ కొట్టేది పందెంలో గెలిస్తే కదా. ఒంటరిగా వెళ్ళి గెలిచేదానికి పద్యంలో గెలిస్తే ఉండదు. అది అలాంటి తాపత్రయం, అలాంటి. అందువల్ల అప్పుడు దాంట్లో 10 మందితో రిలీజ్ చేసి నేను నెంబర్ 1లో నిలబడాలని తాపత్రయం. ఆ తాపత్రయం అంటే తాపత్రయం మంచిదే, తాపత్రయం ఉండడంలో తప్పలేదు. బట్ పరిస్థితిని బట్టి సంక్రాంతి సినిమాలు, ఇండస్ట్రీ అన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. నీ సినిమా బాగున్న సినిమా సక్సెస్ అవ్వాలి, నేను పెట్టిన డబ్బులు రావాలి, కొన్న వాళ్ళకి రిలీజ్ అందరికీ డబ్బులు రావాలి, అది అందరూ కోరుకుంటున్నాం. అది అన్ని సినిమాలకి అలా రావాలని కోరుకుందామని. అందుకని దిల్ రాజు చెప్పుండొచ్చు. ఈ పెద్ద సినిమాలని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇప్పుడు హనుమాన్ మీద ఎక్స్పెక్టేషన్ లేదంట్లా, ఉన్నదానికి కంపారిటివ్గా గుంటూరు కారానికి ఉన్న ఎక్స్పెక్టేషన్ తేడా లేదు కదా. ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వడానికి అవి ఉండాలి. అవి పండగ సెలబ్రేషన్స్లో హడావిడిలో మన పెద్ద పండగ కనుక అది చెయ్యాలి. దాన్ని పెద్దగా మనం ప్రశాంత్ వర్మ కొంచెం సమయం పాటించి, ఓకే మన సినిమా మంచి సినిమా, మన సినిమా మనకు కాన్ఫిడెన్స్ ఉంది, 14 కాకపోతే 18 చేస్తాం, ఏమిటి కనుమకు చేస్తాం, సంక్రాంతి కాకపోతే కనుమకు చేస్తాం, లేదంటే రిపబ్లిక్ డేకి చేస్తాం, ఏముంది. సినిమా బాగుంటే బ్రహ్మాండంగా ఎప్పుడు చేసినా ఒకటే కదా. 4 రోజుల్లో మేము ఆడియన్స్ ఎవరు ఈ 4 రోజుల్లో రిలీజ్ చేసిన సినిమాని చూస్తాము, తర్వాత సినిమా చూడడం అంటలేదు కదా. కనుక పోయినసారి అన్ని సినిమాల్లో డాకు కొట్టారు, రవితేజ కొట్టాడు జాక్పాటు. అట్లా నేను కొట్టాలని కోరుకుంటాను. ఎవరైనా అన్నదే కోరుకుంటారు అనుకో, ఆ కోరుకుంటంలో తప్పు లేదు. కానీ పరిస్థితులు బట్టి కాస్త సమయం పాటించడం మంచిది ఇండస్ట్రీ కోసం. సరే, ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిపోయే సినిమాలు చూసుకుంటే మరి ఏవి వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంది, ఏవి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? ఈ హీరోల సినిమాలు ఇవి తగ్గవు. తగ్గితే ఏమన్నా నాగార్జున సినిమా ఏమన్నా వెనక్కి కొంచెం 2 రోజులు అటు వెళ్ళొచ్చు. వెంకటేష్ సినిమా ఇప్పుడు ఈ సినిమా గుంటూరు కారా వెళ్ళదు, వెంకటేష్ సినిమా కూడా వెళ్ళదు వెనక్కి, వాడికి ఉన్నాయి కనుక. సో వెళ్తే ఏమన్నా ఈ కాంపిటీషన్లు కొంచెం వెనక్కి తగ్గితే నాగార్జున సినిమా తగ్గచ్చు, వెనక్కి వెళ్ళచ్చు. లేకపోతే అతను కూడా పోటీలు ఉంటారంటే ఉండొచ్చు. కానీ 4 సినిమాలు గ్యారంటీగా ఉంటాయి. 13, 14, 11, 12 వరుసగా 4 సినిమాలు గ్యారంటీగా ఉంటాయి. ఆ తర్వాత సినిమాలు ఒక 4 రోజులు గ్యాప్, 1 రోజులు గ్యాప్ ఇస్తే పోయింది ఏముంది, ఎవరికి నష్టమేం లేదు.
ఉన్న పోటీ పడి మధ్యలో నలిగిపోవటం కన్నా ఇప్పుడు హనుమాన్కు చిన్న సమస్య కూడా ఉంది, అది కూడా ప్రవేశంతో మనం ఆలోచించుకోవాలి. కాన్ఫిడెన్స్ ఇస్ వేరు, నాకు 18లో రిలీజ్ కొడితే జాక్పాట్ అనేది వేరు. ఒకళ్ళు నలిగిపోతే ఇప్పుడు ఓపెనింగ్స్ 4 రోజులు లేదంటే థియేటర్లు ఉండవు. ఆ నలిగిపోతే ఈ పెద్ద సినిమాల మధ్య నలిపి ఈ హీరో కోసం ఎగబడి వచ్చే సినిమాలు లేవు. ప్రశాంత్ వర్మ గతంలో హిట్ కొట్టాడు కానీ వస్తారు, అంతేగాని ఎగబడి వచ్చి ఎలా ఉన్న సినిమా చూద్దామని దీని అంత హీరో కాదు కదా ఇంకా. కనుక ప్రశాంత్ వర్మ కొంచెం ఆలోచించుకోవాలి. నా సలహా కూడా, మిత్రుడు, మంచి డైరెక్టర్. అనవసరంగా నలుగురిలో నలిగిపోయే సినిమా, మంచి సినిమా బాగుందయ్యా పాప దీంట్లో పడి నలిగిపోయింది అనిపించుకోకుండా హ్యాపీగా ఫ్రెష్గా రిలీజ్ చేసుకుంటే తన లైన్ తన జాక్పాట్ తను కొడతాడు. కనుక మంచి డెఫినెట్గా బాగా తీసుంటాడు. విషయం ఉన్న డైరెక్టర్ కనుక బాగా తీసి గత సినిమాలను బట్టి డెఫినెట్గా నేను పనిచేశాను కనుక చాలా ప్లాన్డ్ డైరెక్టర్, చాలా ప్లాన్డ్, అన్ని స్కెచ్ చేసుకుని తీస్తాడు. ఏది ఊరిని ఆషామాషి తీయడు. కనుక డెఫినెట్గా బాగా తీసుంటాడు. డెఫినెట్గా సినిమా బాగానే ఉంటుంది. కానీ దాన్ని రిస్క్ కూడా ఎందుకు, కాన్ఫిడెన్స్ ఎట్లాగో అట్ ద సేమ్ సైడ్ అదర్ సైడ్ కానీ రిస్క్ కూడా ఉంది. ఈ పెద్ద సినిమాల మధ్య బట్టి నలిగిపోయి చాలా సందర్భాలు, అనేక సందర్భాలు హిస్టరీలో మంచి సినిమా కూడా సంక్రాంతి ఏడాదిలో రిలీజ్ చేసి నలిగిపోయిన సినిమాలు ఉన్నాయి. అట్లాంటి అవకాశం కూడా ఉంది ఆ సినిమాకి, ఎందుకంటే హీరోని బట్టి, హీరో మామూలు హీరో కనుక ఆ రిస్క్ కూడా ఎందుకు, సేఫ్గా కష్టపడి తీసే సినిమాని చక్కగా రిలీజ్ చేసుకునే అవకాశం బాగున్న మంచి థియేటర్లు కూడా దొరుకుతాయి. ఇప్పుడైతే అన్నిట్లో పడితే ఇవే థియేటర్లు పడతాయి, 4 మూల థియేటర్లు ఇవే వస్తాయి, మెయిన్ థియేటర్లు మీకు రావు కదా. ఎందుకు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే మెయిన్ థియేటర్లే వస్తాయి కదా, బ్రహ్మాండ థియేటర్లే వస్తాయి. అలాంటి సినిమా చూడటానికి సోలో బెస్ట్ కదా. సోలో రిలీజ్ మంచి థియేటర్లు బ్రహ్మాండంగా ఉంటుంది కదా. సో తను కూడా కొంచెం ఆవేశపడకుండా ఆలోచించుకుని కొంచెం గ్యాప్ చేసుకుంటేనే బెటర్. 1 వీక్ అటు ఇటుగా పెద్ద మంచి సినిమాకి ఏముంది, తన సినిమా బాగా తీస్తాడు నమ్మకం ఉంది, ప్రజలకి నమ్మకం ఉంది, కనుక వస్తారు జనాలు. కనుక ఎప్పుడైతే ఉందో 4 రోజుల్లో కంపెనీ తెలియదు, ఎన్నాళ్ళు డిలే అయింది, ఎప్పుడో రిలీజ్ హనుమాన్ ఎప్పుడు మొదలెట్టాడు, ఎన్నాళ్ళు డిలే అయింది, ఇంకో వారం అయితే కంపెనీ ఏం లేదు కదా. అనవసరం ప్రెస్టేజ్ తీసుకోవద్దని, ప్రెస్టేజ్కి వెళ్ళి చేసుకోవాలని నచ్చపోవద్దు, అనవసరం, మంచిదే.